అందరికీ హాయ్ అండి. సో మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. పోస్ట్ ఆఫీస్లో చాలామంది అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారు. సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం, ఆ డాక్యుమెంట్స్ లేకపోవడం ఇలాంటి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం కానీ మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే సేవింగ్ అకౌంట్ కావచ్చు. సపోజ్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారు, ఆర్డీ కానీ, ఎస్బీ, ఎస్ఎస్ఏ, పీపీఎఫ్, ఎన్ఐసి కానీ ఎలాంటి స్కీమ్ అయినా సరే మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఒక ఆధార్ కార్డు జెరాక్స్, 2 పాన్ కార్డ్ జెరాక్స్, ఫస్ట్ టైం అయితే 3 ఫోటోస్ తీసుకెళ్ళాలి. అదే సెకండ్ టైం కానీ సేమ్ ఇప్పుడు ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేశారు, నెక్స్ట్ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీరు ఓన్లీ ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, ఫోటో అయితే 2 ఫోటోస్ మాత్రం తీసుకెళ్ళాలి. ఈ విధంగా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసి దానికి సంబంధించిన అమౌంట్. సపోజ్ మీరు ఐబీబీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఐబీబీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు దానికి సంబంధించిన ఒక ఆధార్ నెంబర్ ఉంటే చాలు. దానికి సంబంధించిన ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, మీరు అమౌంట్ ఈ 3 తీసుకెళ్తే మీకు ఐబీబీ అకౌంట్ అయితే ఓపెన్ చేసేస్తారు. సో సపోజ్ ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేయాలనుకుంటున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేయాలనుకుంటే ఆర్పిఎల్ కానీ తీసుకోవాలనుకుంటే ఆర్పిఎల్కి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక సింగిల్ ఫోటో, సపోజ్ దానికి సంబంధించిన ప్రీమియం అమౌంట్ మీరు నెలకి ఎంత కట్టాలనుకున్నారో ఆ అమౌంట్. అదే మీరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్, పోస్టల్ లైఫ్ పిఎల్ఐ పాలసీ కానీ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఒకటి ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ జెరాక్స్, మీరు కానీ ఎంప్లాయీ కానీ అయితే శాలరీ సర్టిఫికేటు, దాంతోపాటు ఒక ఫోటో. లేదు డిగ్రీ మీద అప్లై చేయాలనుకుంటున్నారా, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, మీరు పాస్ అయినట్టు ఒక సర్టిఫికేటు. సో ఆ యొక్క సర్టిఫికేటు తర్వాత మీకు ఆఫీస్కి వచ్చాక ఒక డిక్లరేషన్ ఫామ్స్ ఇస్తారు, వాటి మీద సైన్ చేసి మీరైతే స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఎంత ఉందో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన మన కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.